హాయ్! హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. 'బిగ్ బాస్' సీజన్ 8లో తొలి వీకెండ్ ఎపిసోడ్ ఏదో హీట్‌గా జరుగుతుందేమోనని ఆడియన్స్ అనుకున్నారు. ఎందుకంటే 'యష్మి' టీమ్ చేసిన హంగామా, చూపించిన సైకోయిజానికి నాగేమైనా వార్నింగ్ ఇస్తారేమోనని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ 'యష్మి'లో మరో శోభా శెట్టిని చూసిన నాగ్ ఒక్క మాట కూడా అనకుండా ఆమెకే సపోర్ట్ చేశారు. 'బిగ్ బాస్' సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ మాటేమో కానీ శుక్రవారం నైట్ హౌస్‌లో జరిగిన సీన్లే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే విష్ణుప్రియ, సోనియా ఆకుల మధ్య శుక్రవారం రాత్రి ఈటింగ్ డిస్కషన్ జరిగింది. ఇద్దరూ మరీ పర్సనల్‌గా తిట్టుకున్నారు. ఇప్పటివరకు హౌస్‌లో కాస్త ఓపికగానే ఉన్న విష్ణు సరైన టైంలో సరిగ్గా సోనియాకి ఇచ్చి పడేసింది. అలాగే యష్మి చేసే ఓవర్ యాక్షన్ చూడలేక నిఖిల్‌కి ఒళ్ళు మండిపోయింది. లాగిపెట్టి ఒక్కటివ్వాలనుందంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు. ఇక నాగార్జున కంటెస్టెంట్ల ప్రోగ్రెస్ రిపోర్టులు పట్టుకొని స్టేజ్ మీదకొచ్చారు. ఏ కంటెస్టెంట్లు ఫ్లాప్ అయ్యారో ఈ వీక్ అనేది నాకు చెప్పారు. అయితే ఓవర్ యాక్షన్ చేసి నోరేసుకొని పడిపోయే కంటెస్టెంట్ అందరి హిట్టు, సైలెంట్‌గా ఉండి అందరితో మంచిగా పోయేవాళ్ళు ఫ్లాప్ అంటూ తనదైన స్టైల్‌లో జడ్జిమెంట్ ఇచ్చారు నాగార్జున. ఇలా ఈ రోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వినాయక చవితి కావడంతో ట్రెడిషనల్ లుక్‌లో స్టేజ్ పైకి వచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక వచ్చి రాగానే శుక్రవారం రాత్రి హౌస్‌లో ఏం జరిగిందో మన టీవీలో చూపించారు. అయితే ఎప్పటిలాగానే కిచెన్‌లో బేబక్కపై సోనియా సెటైర్లు వేసింది. దీంతో తన చీఫ్ అయిన నిఖిల్ వైపు బేబక్క చూసినా మనోడేం పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి పక్కకెళ్ళిపోయి నిఖిల్‌తో గొడవ పెట్టుకుంది బేబక్క. ఎందుకు అస్తమానం సోనియాకే సపోర్ట్ చేస్తావు? తనే ప్లేయర్‌లా కనిపిస్తుందా? మేము కాము అంటూ బేబక్క గొడవేసుకుంది. ఇక వీళ్ళ గొడవ మధ్యలో మణికంఠ కూడా కాసేపు దూరాడు. మొత్తానికి నిఖిల్ నువ్వు ముందున్నట్లు లేవని మాస్క్ వేసుకున్నావంటూ బేబక్క ఫైర్ అయింది. ఇక తర్వాత కిచెన్‌లో నైనిక టీమ్‌కి నిఖిల్ ఏదో సాయం చేస్తుండగా యష్మి అక్కడికి వచ్చింది. ఏంటి వీళ్ళకి సాయం చేస్తున్నావు? ఆ పని వాళ్ళే చేయాలంటూ ఆర్డర్ పాస్ చేసింది. దీనికి నిఖిల్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తా అంటూ నిఖిల్ అన్నాడు. అంటే నువ్వు 'బిగ్ బాస్' ఆర్డర్‌లు కూడా లెక్క చేయవా అంటూ ఫిట్టింగ్ పెట్టబోయింది యష్మి. ఇక తర్వాత అభయ్ దగ్గరికి వెళ్ళాక యష్మి గురించి చెబుతూ నిఖిల్ ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు యష్మి బిహేవియర్ చూస్తుంటే లాగిపెట్టి కొట్టాలనిపించింది. నాకు టెంపర్ లేచింది. పోతే పోయింది షో. ఇందాక వెజిటబుల్స్ క్లీన్ చేసి కుకింగ్ చేయడానికి వెళ్తుంటే బాత్రూమ్‌లో కాసేపు పెట్టి తీసుకొస్తా అప్పుడు వండండి అంటూ తిక్కగా మాట్లాడుతుందంటూ నిఖిల్ అన్నాడు. ఇక కట్ చేస్తే సోనియా దగ్గర క్యాజువల్‌గా ఓ మాట అన్నది విష్ణుప్రియ. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. కానీ ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ కుదిరిందంటూ విష్ణుప్రియ అడిగితే నో కామెంట్స్ అంటూ సోనియా వెళ్ళిపోయింది. దీంతో ఆమె హర్టయిందేమోనని ఈ క్వశ్చన్ నేను అడగమనలేదురా సారీ అంటూ సీత చెప్పింది. దీనికి సీరియస్ అయిన సోనియా ఎవరు అడిగినా ఎవరు అడగమన్నా కూడా నేను మాత్రం మీ అడల్టరేటెడ్ అంటే బూత్ కామెడీలో పార్ట్ కాను అంటూ డైలాగ్ వేసింది సోనియా. దీనికి విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది. దీంతో మరోసారి సోనియా దగ్గరికెళ్ళి నేను మీ మీద ఎలాంటి బూతు జోకులు వేయలేదు. మీరిద్దరు ఏమైనా చేసుకుంటున్నారా? మీ మధ్య ఏమైనా నడుస్తుందా అని నేనేమైనా అన్నానా అంటూ విష్ణుప్రియ చెబుతుంటే స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయింది సోనియా. ఇక విష్ణు మాటలకి సోనియా పక్కకెళ్ళి ఏడ్చింది. దీంతో అభయ్, ఆదిత్య ఆమెను ఓదార్చారు. ఇది చూసి విష్ణు మళ్ళీ సోనియా దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకుంది. ఇదేంటి మీరే అనేసి మీరే ఏడుస్తున్నారు? నాకు ఏడుపు రాదా? అయినా అలా డైలాగ్ వేసింది మీరు అంటూ విష్ణు చెప్పేసి పక్కకెళ్ళిపోయింది. వెళ్తూ ఈమె ఎవరినైనా ఏమైనా అనొచ్చు. ఈమెనంటే మాత్రం ఇలా చేస్తుంది. ఈమెది ఓ పర్సనాలిటీ. ఈమె ఓ పుణ్యస్త్రీ. మేము తేడా అంటూ విష్ణుప్రియ తిట్టుకుంది. ఇలా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ రచ్చ లేపింది. ఇక కంటెస్టెంట్లకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పి స్వీట్లు పంపించారు నాగార్జున. ఇక స్టోర్ రూమ్‌కి ఆదిత్యని పంపుతూనే నిన్నెందుకు పంపించానో తెలుసా? ఇప్పుడైనా నువ్వు మాకు కనబడతావని అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశారు నాగ్. ఇక ముగ్గురు చీఫ్‌లకి కంగ్రాట్స్ చెప్పి యష్మికి మాత్రం స్పెషల్ కంగ్రాట్స్ అని నాగ్ అన్నారు. ఆ తర్వాత ఎప్పటిలాగా కాకుండా ఈ సీజన్‌లో నాకంటే ముందే శనివారం మీ జడ్జిమెంట్ ఉంటుంది అంటూ మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి కత్తిగుచ్చి రీజన్ చెప్పాలని నాగ్ అన్నారు. మొదటగా మణికంఠలో నెగెటివ్ ఎనర్జీ ఉందంటూ శేఖర్ భాష పొడిచాడు. ఇక నెక్స్ట్ సోనియాకి కత్తిగుచ్చి విష్ణుప్రియ తన కంప్లైంట్ చెప్పింది. అడల్ట్ కామెడీ చేస్తున్నానంటూ నా పైన సోనియా వేసిన డైలాగ్ తనకి నచ్చలేదంటూ విష్ణుప్రియ చెప్పింది. దీనికి నాగార్జున వింత ఆన్సర్ ఇచ్చారు. అయినా జోకులు వేసుకోవడానికి మీ మధ్య అంత ర్యాపో లేదు. ఇప్పుడిప్పుడే కదా ఫ్రెండ్‌షిప్ బిల్డ్ అవుతుంది. నువ్వు అడిగిన క్వెషన్ ఆమెకు నచ్చలేదేమో. నువ్వు అక్కడితో వదిలేయాలి. కానీ మళ్ళీ వెనక్కి వెళ్లి మరి ఆమె పర్సనాలిటీ ఇది అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదుగా అంటూ నాకు క్లాస్ పీకారు. ఇక నీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసమే నువ్వు ఇక్కడికొచ్చావు. క్లీనింగ్ డెవలప్‌మెంట్‌కి కాదు అంటూ మొన్న విష్ణు హౌస్‌లో చెప్పిన డైలాగ్‌ని సెటైర్ వేశారు నాగార్జున. ఇక సోనియాతో మాట్లాడుతూ అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవు. అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అంటూ ఆమెకు ఓ సెటైర్ వేశారు. తర్వాత యష్మికి నైనిక, సీత కత్తులు గుచ్చుతూ ఆమె బిహేవియర్ బాలేదంటూ కంప్లైంట్ ఇచ్చారు. కానీ విచిత్రంగా ఈ విషయంలో యష్మికి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. యష్మి టీమ్ గెలిచింది. వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. అది తప్పా రైటా అనేది వేరే విషయం. దీనికి ఇలా అయిపోతే ఎలా? ముందు చాలా ఉంది ఇంకా అంటూ నాగన్నారు. ఇక నెక్స్ట్ నిఖిల్‌కి కత్తి గుచ్చుతూ బేబక్క చాలానే చెప్పింది.
తనలో ఒకప్పుడు గొప్ప లీడర్‌ని చూశానని, కానీ ఇప్పుడు అలా లేడంటూ చెప్పింది. ఎప్పుడు సోనియా, సోనియా అంటూ తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకే నాకు ఆయన టీమ్‌లో ఉండాలని లేదంటూ బేబక్క చెప్పింది. దీంతో బేబక్కను నిఖిల్ టీమ్ నుంచి తీసేశారు నాగ్. ఏ టీమ్‌లోకి వెళ్తారనేది బిగ్ బాస్ చెప్తాడంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత నిఖిల్‌కి కత్తి దింపుతూ మొదట్లో చూసినట్లు లేడంటూ అభయ్ చెప్పాడు. నెక్స్ట్ బేబక్కకి నిఖిల్, సోనియా కత్తి పొడుస్తూ ఫుడ్ విషయంలో లేట్ చేస్తుందంటూ కంప్లెయింట్ ఇచ్చారు. ఇక నబీల్ నిఖిల్‌కి పొడిచి తను వేసే కొన్ని జోకులు తీసుకోలేకపోతున్నానంటూ చెప్పాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ ఆదిత్యకి కత్తి పొడిచి ఇంకా అందరితో బాగా మింగిల్ అవ్వాలంటూ చెప్పారు. దీనికి ఆదిత్య ఒప్పుకోలేదు. తనకి అందరితోనూ మంచి రిలేషన్ ఉందంటూ ఎవరి గురించి ఏం తెలుసో చెప్పపోయాడు. దీనికి నాగ్ అడ్డుపడి నాకు కావాల్సింది ఇది కాదు. హౌస్‌లో అన్ని డిస్కషన్స్, గొడవల్లో పార్టిసిపేట్ చేయాలంటూ ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. తర్వాత యష్మికి మణికంఠకి యష్మి ఒకరినొకరు పొడుచుకొని తమ కంప్లెయింట్స్ చెప్పారు. ఇక చివరగా శేఖర్‌కి పొడుస్తూ ఆయన మనసు ఇక్కడ ఉండటం లేదంటూ ఆదిత్య చెప్పాడు. ఇక కంటెస్టెంట్ల కంప్లెయింట్స్ అయిపోయిన తర్వాత తన జడ్జిమెంట్ ఇచ్చారు నాగార్జున. సింపుల్‌గా ఒక బోర్డు తెప్పించి ఈ వారం ఆటలో ఎవరు ఫ్లాప్ మాత్రమే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రేరణ, నువ్వు ఫ్లాప్. ఎంట్రీలో నిన్ను చూసి సూపర్ హిట్ అనుకున్నా. కానీ హౌస్‌లో స్పార్క్ లేదంటూ నాగన్నారు. తర్వాత సీత, నువ్వు ఫ్లాప్. నువ్వు చాలా స్ట్రాంగ్ కానీ అవి హౌస్‌లో కనిపించడం లేదు. సీత ఒకటే మిగిలింది. కిరాక్ కనిపించడం లేదంటూ చెప్పారు. తర్వాత బేబక్క, ఆదిత్య ఫ్లాప్ అంటూ నాగన్నారు. చివరగా విష్ణుప్రియ కూడా ఫ్లాప్ అంటూ నాకు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి మాత్రమే కాదు. ఇది ఓ జీవితం కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకొని నడుచుకో. నీకు హౌస్‌లో ఏమైనా చేసే క్యాపబిలిటీ ఉంది. వెయిట్ చేస్తున్నా, అర్థం చేసుకో అంటూ నాగింటిచ్చారు. అంటే నీ పెర్ఫార్మెన్స్ చాలడం లేదు. ఇంట్లో ఇంకా గొడవలు పెట్టుకో అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పారన్నమాట. ఇక చివరిలో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న బేబక్క, మణికంఠ, శేఖర్ భాష, సోనియా ఆకుల, విష్ణుప్రియ, పృథ్వీ శెట్టిలో ఒకరిని షేప్ చేశారు నాగార్జున. ఒక రాయి గుచ్చిన కత్తిని బయటికి లాగి పేరు మీద ఉన్న కత్తికి చివర గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్ళు సేఫ్ అంటూ చెప్పారు. ఇక ఆ కత్తి లాగే పని యష్మికి అప్పచెప్పారు. ఇలా సోనియా ఆకుల ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది. ఇక మిగిలిన 5గురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ నాగార్జున టాటా చెప్పేశారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ వారం బేబక్ ఎలిమినేట్ కాబోతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళు మన వీడియోకి గట్టిగా ఒక లైక్ ఇచ్చి మీకు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.